ఎప్పుడైనా ముఖ్యమంత్రి కాకముందు కూడా గతంలో పాత ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా అని కూడా చెప్పిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. అవును. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం గల ఈ దేశంలో మాట్లాడుకుంటూ చెప్పుకోవచ్చు కదా, రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా చెప్పుకోవడం తప్పేంది అంటున్నా. అదే చెప్తున్నా రాము, నువ్వు చెప్పుకుంటే తప్పులేదు. నువ్వు ఎస్పెషల్గా ఎవరికి న్యాయం చేయలే. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇచ్చిండా? యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడు మనం ప్రాణాలకు తెగించుకోవట్లేదు. నువ్వు భువనగిరి ఏరియాలో కానీ నల్గొండ ఏరియాలో కానీ రాష్ట్రం అంతా తిరిగి అమ్మలకు అక్కలకు అమ్మ కేసీఆర్ నోడగొట్టండి అమ్మ చాలా దారుణంగా ఉంది అని అన్నాను. నేను కూడా జమ్మికుంట సైడ్ కానీ నాగర్ కర్నూలు కొల్లాపూరు ఏరియాలో మిర్చి పంటలలో ఉండేటోళ్ళ కాలు మొక్కినాం. అక్కడ రోడ్ల మీద ఉండే ముసలోళ్ళ కాలు మొక్కి అమ్మ ఎట్లనే చేసి కేసీఆర్ నోడగొట్టండి అమ్మ, లేకపోతే పిల్లలు ఉరేసుకుంటారు అమ్మ, ప్రబలిక లాంటి వాళ్ళు చనిపోతుర్రు అమ్మ అని చెప్తే డప్పు తీసుకొని రాష్ట్రం అంతా తిరిగి నిరుద్యోగ రక్షణ చేసని, తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసని పెట్టి ఇంతమంది జీవో 46 వాళ్ళు కష్టపడ్డారు, గ్రూప్ 1 నిరుద్యోగులు కష్టపడ్డారు, గ్రూప్ 2 నిరుద్యోగులు కష్టపడ్డారు, డిఎస్సి నిరుద్యోగులు కష్టపడ్డారు. నువ్వు డిఎస్సి వాళ్ళకు మెగా డిఎస్సి 25,000 నోటిఫికేషన్ వేస్తాని జస్ట్ 11,000 భర్తీ చేస్తే మరి ఇంకా 14,000 వేయకుండా డిఎస్సి వాళ్ళు ఓటేస్తారా? జీవో 46 రద్దు చేస్తాను రద్దు చేసిండా? అంటే పరిపాలన కూడా గాడి తప్పింది. మొత్తం వాళ్ళ అన్నదమ్ములు జీవో 29 తీసుకొచ్చి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వలే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%, 10కు ఉంటే 10కి ఇచ్చేసిండు. మరి బీసీలు 50 ఉంటే 50 ఎందుకు ఇవ్వలేదని బీసీలకు సమాధానం ఏం చెప్తాడు?